Ganga Goy. Ya, hoy. Un eloto. Ganga Goy. Ya, hoy. Un eloto. One for a start. Ganga Goy. Ya, hoy. Un eloto. One for a start. Ya, hoy. Un eloto. One for a start. Ganga Goy. Ya, hoy. Un eloto. తెలంగాణ హైకోర్టులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి ఊరట లభించింది. మాజీ మంత్రి వైఎస్ వివేక హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనకు తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. తనను అరెస్ట్ చేయకుండా చూడాలని ఎంపీ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాడు. ఈ క్రమంలోనే కేసు విచారణ చేపట్టిన కోర్టు అవినాష్ రెడ్డికి షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తాడు. ప్రవీణ్, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. వైఎస్ వివేక హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డి అంశంలో చూసుకున్నట్లయితే రోజుకో పరిణామాలు అయితే చోటు చేసుకుంటున్నాయి. అయితే వెకేషన్ బెంచ్ లో అవినాష్ ముందస్తు బెయిల్పై తెలంగాణ హైకోర్టులో ఎంపీ అవినాష్ రెడ్డిపై ఒక బిగ్ రిలీఫ్ అయితే లభించింది. వైఎస్ వివేక హత్య కేసు ఒక ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ అభ్యర్థులను అయితే హైకోర్టు అయితే మన్నించి షరతులు కూడా నాకు ముందస్తు బెయిల్ అయితే మంజూరు చేసింది. అయితే అవినాష్ రెడ్డి తల్లి అనారోగ్యంతో బాధపడుతున్న తనపై కఠిన చర్యలు తీసుకోకుండా సిబిఐని ఆదేశించాలని, తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని ఆయన తెలంగాణ హైకోర్టులో ఈ నెల 11వ తారీఖు అయితే ఆశ్రయించినది తెలిసింది. అయితే ఈ నేపథ్యంలోనే బుధవారం వరకు కూడా ఆయన్ని అరెస్ట్ చేయవద్దంటూ శనివారం మధ్యంతర ఉత్తర్వులు అయితే ఇచ్చింది హైకోర్టు. అయితే ఈ రోజు చూసుకున్నట్లయితే ఈ నెల 26 శుక్రవారం అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు, అలాగే మళ్ళీ శనివారం మధ్యాహ్నం దాకా ఇరుపక్షాల మధ్య కూడా ఒక సుదీర్ఘ వాదనలు అయితే జరిగాయి. అయితే ఈ యొక్క వాదనలు అయితే విన్న న్యాయమూర్తి జస్టిస్ ఎం లక్ష్మణ్ కోర్టు ముందు ఒక సమాచారం కూడా విస్తృత సమాచారం కూడా కోడికరించి ఇప్పటికే తుది తీర్పులు ఇవ్వడం అయితే సాధ్యం కాదని ఈ రోజుకైతే వెలువరిస్తామని అయితే గతంలో అయితే ప్రకటించారు. అయితే తాజాగా చూసుకున్నట్లయితే హైకోర్టు అవినాష్కి అయితే షరతులకు ఉన్న ఒక ముందస్తు బెయిల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అయితే మాజీ మంత్రి వైఎస్ వివేకానంద హత్య కేసులు చూసుకున్నట్లయితే ఒక అవినాష్ రెడ్డి అయితే ఇప్పటికే సిబిఐ ముందు 7 సార్లు అయితే హాజరయ్యారు. అయితే
తల్లి అనారోగ్యం కారణంగా ఈ నెల 22న తేదీన చివరిగా అయితే విచారణ హాజరు కాలేదు. అయితే సిబిఐ విచారణలో ఇప్పటిదాకా తాను సహకరిస్తూ వస్తున్న విషయాన్ని ప్రస్తావించిన ఆయన తల్లి బాగోలు కోసం గడువు కోరుతూ ఒక సిబిఐకి అయితే విజ్ఞప్తి ఒక లేఖ అయితే రాసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు ఆదేశాలతో అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్పై విచారణ అనేది త్వరగా జరపాలంటూ ఒకవైపు తెలంగాణ ఒకటికి అయితే ఆదేశించింది. అయితే ఈ నేపథ్యంలోనే కాస్త అవినాష్ రెడ్డికి అయితే ఒక వెకేషన్ బెంచ్ ముందున్న ఈ ముందస్తు బెయిల్కి అయితే ఊరటైతే లభించింది. అయితే ఒక షరతులు అయితే ఇవ్వడం జరిగింది. ఆ షరతులు మనం చూసినట్లయితే ఒక 5 లక్షల పూచీకత్తుతో 2 షూరిటీలు అయితే సమర్పించాలి. అయితే సిబిఐకి ఆ సమాచారం ఇవ్వకుండా కూడా దేశం నుంచి ఎక్కడికి కూడా వెళ్ళకూడదు అని పేర్కొనడం అయితే జరిగింది. అయితే సాక్షులను భయపెట్టడం, అయితే ఆధారాలను ట్యాంపరింగ్ చేయడం వంటి మాత్రం చేయవద్దంటూ కూడా ఒక ఆదేశాలు ఇచ్చింది. అయితే సిబిఐ విచారణకైతే సహకరించి ప్రతి శనివారం ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా సిబిఐ ముందు అయితే విచారణ అయితే హాజరు కావాలి. అయితే ఇటువంటి నిబంధనలు అయితే బెయిల్ నిబంధనలు అయితే ఉల్లంఘిస్తే కోర్టుని ఆశ్రయించవచ్చు అంటూ కూడా ఆర్డర్ కాపీలు అయితే పేర్కొనడం అయితే జరిగింది. అయితే వివేక హత్య కేసు అవినాష్ రెడ్డికి పాత్రకు సంబంధించి ఆధారాలు లేవు అన్నట్టుగా సిబిఐ చూపెట్టలేదని హైకోర్టు తీర్పులు అయితే వెల్లడించింది. అయితే ఇలా ఉండగా మనం చూసినట్లయితే ఈ యొక్క కేసు మనం చూసినట్లయితే గతంలో కూడా హైకోర్టు అయితే ఒక ముందస్తు బెయిల్ ఇవ్వడం అయితే జరిగింది. అంటే గతంలో అరెస్ట్ చేయవద్దంటూ. అయితే దీన్ని సవాల్ చేస్తూ సునీత అయితే సుప్రీంకోర్టు ఆశ్రయించడంతో సో అంశం అయితే అందరికీ తెలిసిన విషయం. ఒక హైకోర్టుని మందలించి ఒక పరిణామ క్రమం అయితే చోటు చేస్తుంది. అయితే ఇప్పుడు చూస్తున్నట్లయితే మళ్ళీ ఈ యొక్క ఊరట అయితే అవినాష్ రెడ్డికి లభించింది. అయితే ఈ యొక్క కేసు సంబంధించి మళ్ళీ ఈ యొక్క ఆర్డర్ ఏదైతే హైకోర్టు ఇచ్చిందో ఆర్డర్ దీనికి సంబంధించి కూడా సునీత అలాగే సిబిఐ తరపున న్యాయవాదులు అయితే సుప్రీంకోర్టు ఆశ్రయించే అవకాశాలు అయితే లేకపోలేదు. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.